ప్రేజులండి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సజీవ సువార్తని ఛానల్ ద్వారా దేవుని వాక్యం విని దేవుడి ఆశీర్వాదం పొందాల్సిందిగా రామపూర్వకంగా మిమ్మల్ని అందిస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందామా. ఈరోజు ధ్యానాంశం నమ్మకత్వం. ఈరోజు దేవుని వాక్యము నమ్మకత్వం. దాని గురించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. వాక్య భాగము హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వాక్యం ఉంటుంది. 2వ వాక్యము హెబ్రీ పత్రిక 3:2. దేవుని ఇల్లంతా మోసే నమ్మకత్వం ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన ఆయన నమ్మకంగా ఉండను. దేవుని ఇల్లంతలో మోసే నమ్మకం ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉండేను. దేవుడు తన పరిశుద్ధ లేక దీవించుగాక. మోషే అనే వ్యక్తి ఉన్నారు. దేవుడు పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన మరి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అతను పిలిచిన వాళ్ళకి నమ్మకంగా ఉన్నాడు. వారు పిలిచారు మోషే అని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు నేను ఉన్నానని చెప్పాడు. కనుక దేవుడి పిలిపికి ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించగలిగాడు. కనుక మన వ్యక్తిగత జీవితంలో నమ్మకత్వం ఎప్పుడు వస్తుంది? దేవుని మాట విన్నప్పుడు నమ్మకం వస్తుంది, నమ్మకంగా ఉంటావు. దేవుని వాక్యలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటావు. ప్రభువులో ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటావు. కనుక నీ నమ్మకత్వం నేను దీవిస్తుంది, నీ నమ్మకత్వం నేను ఆశీర్దిస్తుంది. కనుక ఈ రోజున మరి కొన్ని విషయాలు మనం జ్ఞానం చేసుకుందాం. మరి ఆదమ్మను దేవుడు సృష్టించాడు, ఏదైనా తోట పెట్టినప్పుడు వాళ్ళు మరి ఏం చేశారంటే అవ్వమ్మ ఏం చేసింది? పళ్ళు కోసి ఆదాము తీసుకొచ్చి ఇచ్చింది. అయితే ఏం చేశారంటే ఇద్దరు కలిసి పాపం చేసేది. అంచేత వాళ్ళు శపించబడ్డారు. ఆ శాపం ఇప్పుడు ఉంది. స్త్రీని గర్భం వచ్చినప్పుడు మరి పిల్లలకి రసవ్యాధితో పిల్లలు కట్టా అన్నారు. అలాగే పురుషుని మరి చెమట విడిచి నేను చేస్తావు బతుకుతా చెప్పారు. కానీ శాపం పొందారు. నమ్మకత్వం పోగొట్టుకున్నారు. ఎవరు? ఆదమ్మలు నమ్మకత్వం పోగొట్టుకున్నారు. కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకి ఇచ్చాడు. ప్రయాసపడి బాగా మోసిన అంటే పిలిచారు. పిలుపు లోపలి దేవుడి దగ్గరికి వచ్చావు. వచ్చిన తర్వాత దేవునికి నమ్మకంగా ఉంటారు కదా. నమ్మకంగా లేకపోతే మరి బయట చేసేస్తాడు దేవుడు. బల నమ్మకం మంచి దాసుడు అనిపించాడు దేవుడు. బల నమ్మకమైన మంచి దాసుడు అని పిలవబడాలి. కనుక మన దేవుడు నమ్ముకున్న ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభుకి నమ్మకంగా ఉందామన్నా, నమ్మకస్తులు ఉందామా, లేకపోతే నమ్మకం తొలిగిపోతామా? మన వ్యక్తిగత జీవితం చాలా జాగ్రత్తగా ఉండొస్తామా? ప్రభా నా జీవితం నమ్ముకున్న ప్రభా, నీకు నమ్మకం కడవరుకుంటానయ్యా, నేను తొట్టుకుండా పడిపోకుండా నేను ఏం ఉంటాను ప్రభా అని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందామా? మన వ్యక్తిగత జీవితం నమ్మకత్వం. కనుక ఇద్దరు కలిసి పాపం చేస్తారు. ఆ పాపం ఇప్పుడు కూడా మనం ఏడుగా చేస్తుంది. కనుక కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అలాగే మరి రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో మరి 18 ఉంటుంది. రూతు గ్రంథంలో అక్కడ బెత్లెహేము అనే గ్రామంలో నివాసం చేస్తున్నారు ఒక కుటుంబం. ఆ కుటుంబస్తులు అక్కడ మరి కరువు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మోయాబు దేశం వెళ్ళిపోయారు. బెత్లెహేము అనే రొట్టెల గ్రామం, దేవుని ప్రసన్నత. కష్టం వచ్చిన బాధ వచ్చిన దేవుడు ఉన్నారు, కానీ దేవుడు దూరంగా వెళ్ళిపోకూడదండి. వారి ఇద్దరు కూడా మోయాబు దేశం వెళ్ళిపోయారు. వారికి ఇద్దరు కుమారులు కూడా అంతా కలిసి వెళ్ళారు మోయాబు దేశం. అక్కడ వివాహం చేస్తున్నారు. ఆ కుమారుడికి వివాహం చేసేది దేవుడిని ఎరగని పెట్టిన వివాహం జరిగింది. దేవుడు అడగారు అన్నితో సంగతి చేయకూడదు బైబిల్ ఉంది. మనం వివాహం చేసినప్పుడు మన బిడ్డలు దేవుని బిడ్డలకి ఇవ్వాలి, కానీ అన్ని బిడ్డలకి ఇవ్వకూడదు. అది అక్కడ పరిస్థితి ప్రభావం బట్టి మోయాబీయులు ఉన్నారు. మోయాబీయులు విగ్రహారాధికుడు, దేవుని అడిగిన వారు. కానీ అటువంటి పరిస్థితిలో అక్కడ కొడుకులిద్దరికి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వారి బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేము పట్టణానికి వచ్చింది. కానీ అప్పుడు ఇద్దరు కోడలు భర్త చనిపోయాడు, బిడ్డలు ఇద్దరు కూడా చనిపోయాడు. అప్పుడు అత్తగారు అంటుంది, అమ్మ మీరు ఇంకా నా కూడా రావద్దు, నేను మళ్ళీ బెత్లెహేము వెళ్ళిపోతుంటే అప్పుడు అంటుంది. మరి యూత్ గ్రంథము 1వ అధ్యాయంలో ఏం చేసిందంటే మరి పెద్ద వచ్చిన మాట ఉంటుంది. అక్కడ పెద్ద కోళ్ళు అత్తనెత్తుకొని మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళ విగ్రహ దేశానికి వెళ్ళిపోయింది. కానీ రూత్ అనే చిన్న కోళ్ళు మరి అత్తను హత్తుకుని ఆమె మీద కూడా
తిరిగి బెత్లెహేముకి వచ్చారు. కనుక అప్పుడు అక్కడ రాష్ట్రం ఏమరాస్తుందంటే అక్కడ వారిద్దరూ కలిసి బెత్లెహేమునకు వచ్చిరి. అత్త కోడలు ఇద్దరు కలిసి బెత్లెహేమునకు వచ్చిరి అని బైబిల్ ఉంది. కనుక కోడలు అత్త ఇద్దరు కలిసి ఈ రోజుల్లో అత్త కోడలు కలవండి. ఎక్కడెక్కడ గొడవ, ఎక్కడెక్కడ ముళ్ళు, ఎక్కడెక్కడ బాధలు, నేను అది తెచ్చాను, ఇది తెచ్చాను, అంత తెచ్చాను, ఇంత తెచ్చాను అని కోడలు అత్తగారి మీద తిరగబడుతుంది. అత్తగారి కోడని ఎక్కడ నొక్కేయాలని చూస్తుంటుంది. కనుక అత్త కోడల మధ్యలో సమాధానం ఐక్యత ఉండదు. కొన్ని గృహాలు కానీ వ్యక్తిగత జీవితం మన అత్త కోడలు ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ప్రపంచంలో అత్త కోడలు ఏ విధంగా సామరస్యంతో చక్కగా ఉండి వారి కుటుంబాన్ని పోషించుకోవాలి. భర్త పోయాడు, కొడుకులు ఇద్దరు పోయారు, మీరు ఇద్దరు ఎదరాలి. ఆయన కూడా ఇద్దరు కూడా ఏం చేయాలంటే కలిసిమెలిసి ఉన్నారు. అత్త నీతో ఉంటాను, నీతో వస్తాను, నీ దేవుడు నా దేవుడు, నీ జనం నా జనం అని ఒక తీర్మానం చేసింది. అత్తగారితో ఒక తీర్మానం చేసింది. అది మంచిగా తీర్మానం చేసింది. కోడలు చాలా జాగ్రత్తగా ఉండాలని అత్తతో మంచి తీర్మానం చేసుకోవాలి. కోడలు అత్త ఇద్దరు కలిసి సంసారాన్ని చక్కగా దిద్దుకోవాలి. కనుక మన వ్యక్తి చేస్తే నమ్మకత్వం ఏం చూపించింది? రూతు నమ్మకత్వం చూపించింది అత్త మీద. దేవుడి మీద కూడా నమ్మకత్వం ఏం చేద్దాం? అత్తలో ఉన్న దేవుడిని చూసింది. ఆమె అత్తగారిలో ఉన్న దేవుడు చూసి ఆమెను వెంబడించింది. అత్తగారు దేవుడు నమ్మింది. కనుక కోడలు అత్తగారు ఇద్దరు కలిసి దేవుడి ప్రభువులు ఉన్నారు. కనుక వారు మంచిగా వారు జీవించబడ్డారు. కనుక అత్త కోడి మధ్య సమాధాన ఐక్యత ఉండాలి. నమ్మకత్వం అత్త కోడి మధ్య నమ్మకత్వం ఒకరికొకరు నమ్మాలి. కోడ అత్త నమ్మదు, అత్త కోడ నమ్మదు ఒక్కొక్కసారి. అలా కాదు, ఇద్దరు కలిసి ఒకే పాట పడినప్పుడు ఆ కుటుంబం సాఫీగా సాగిపోతుంటుంది. కనుక మరొక మాట ఉంది, 3వ ఆదికాండం 31:7 అక్కడ ఉంటుంది. యాకోబు లాబాను ఇంటికి వెళ్ళి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అక్కడ ఏం చేశాడంటే మాంగారు దగ్గర ఊడింగ్ చేశాడు. ఏంటంటే ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేసి గొర్రెలు కాసింది. అప్పుడు ఊడింగ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే మామగారు 10 సార్లు ఏంటంటే జీవితం మార్చాడట. జీవితం మార్చేసాడు 7 సార్లు. అప్పుడు అంటాడు, మీ తండ్రి నా జీవితం 7 సార్లు మార్చి ఉన్నాడు అని బాధపడతాడు. అల్లుడిని మోసం చేశాడండి మామగారు. చాలా జాగ్రత్త. మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతనే మోసపోయాడు. అల్లుడు మాత్రం బాగానే ఉన్నాడు. ఈ దినాల్లో మరి అల్లుడు మామగారు వెక్కేలు చూస్తారు. అల్లుడు కూతురు ఎక్కువగా ప్రేమిస్తాడు. అల్లుడిని చిన్న చూపు చూస్తూ ఉంటాడు. అలా కాదు నమ్మకంగా ఉన్నాడు ఎవరు? యాకోబు. అయితే నమ్మకంగా ఉన్నాడు. మోసం చేసాను అని రాసి ఉంటుంది. ఆదికాండం 31:7 మామగారు నేను మోసం చేశాను. మామూళ్ళ మధ్యలో ఏ విధంగా మోసగతాలు ఉండకూడదని, ఏ విధంగా అలమరికలు ఉండకూడదని. ఈ దిన చాలామంది కొన్ని కుటుంబాలు మామగారు అల్లుడిని నొప్పిస్తుంటారు. మరి అలాగే అల్లుడు మామగారిని చిన్న చూపు చూస్తారు. చదువుకోలేదని, లేకపోతే ఉద్యోగం లేదని, మామగారు చాలా ఇదైనాడని మామగారిని నొక్కేని చూస్తాడు. అలా కాకుండా ఆ కుటుంబంలో మామ అల్లుడు ఇద్దరు కలిసి సుఖంగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. కోటల కొడుకులు మన కుటుంబం వర్ధిల్లుతుంది. కనుక నీ ఎక్కువ జీవితంలో మరి నమ్మకత్వం ఉంటున్నావా? మామగారు జాగ్రత్త, అల్లుడు గారు మరి అల్లుడు మామ మధ్యలో ఐక్యత ప్రమాదంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. మరి మన కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబాలు మేలు ఆశీర్వాదాలు ఉన్నాయా? కనుక బైబిల్ చెప్తుంది ఆదికాండంలో 37 ఏసేపు ఒక వ్యక్తి అంటారు. చాలా మంచివాడు. అన్నలో పాపం చేస్తే తప్పని చేస్తుంటే తండ్రి దగ్గర చెప్పేవాడు. అయితే అన్న తమ్ముడు అతని మీద అస్సీపడి ఏం చేశాడంటే అతను చంపేయడానికి ప్రయత్నం చేశారు. అందరూ చూసారా? మంచిగా ఉంటే ఎవరికి ఈ లోకంలో మంచిదానికి పనికిరాదండి. కనుక వాళ్ళు అస్సీపడి వాళ్ళు శోధించి చంపేయని ప్రయత్నం చేశారు. గుంటలో తీసుకెళ్ళి పడేసిన తర్వాత మళ్ళీ తిరిగి అతను పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోటి అమ్మేశాడు. అక్కడ వర్తకులకి తాగిపోయి వర్తకులకి అమ్మేశాడు. అక్కడి నుంచి ఆలోచిస్తే మరొక స్థలంగా అమ్మేశాడు. ఐగుప్తులో అమ్మేశాడు. కనుక అమ్మేసిన తర్వాత అతను ఆ ఊరిలో మరి వృద్ధఫల కాన్నాడు. ఆ ఇంటిలో బానిసగా వెళ్ళిపోయి వెళ్ళినప్పుడు అతను పొత్తేపేరుకి అతను ఎక్కడ అక్కడ మేలు జరిగింది. కనుక అతను పొత్తేపేరు యజమానికి ఏం చేసేది? నమ్మకత్వం అన్నాడు.
ఆయన ఎక్కడ అడిగిపెడితే అక్కడ ఆశీర్దించబడ్డది. ఆయన యేసు ఎక్కడ అడిగిపెట్టి అక్కడ దీవించబడ్డది. అది వేసిన పంట కూడా ఆశీర్దించబడ్డది. అది అడిగిపెట్టిన ప్రతి ప్రాంతం కూడా దీవించబడ్డది. ఏం చేస్తే అతను మరి యజమాని లోబడి జాగ్రత్తగా ఉన్నాడు. అక్కడ యజమాని భార్య అతను శోధిస్తున్నప్పుడు కూడా అక్కడి పాపాన్ని పారిపోయాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు. పొద్దుపేట నమ్మకత్వం ఉన్నాయి కాబట్టి పొద్దుపేట అతనికి ఒక మంచి హోదా వచ్చింది. అతను పొద్దుపేటగా అతను చలమైపోయాడు. అతను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కలిసిపోయాడు. కానీ అంటే నమ్మకత్వం. ఆ యొక్క యజమానుడు అతను అనేక దేశం మీద అనేక అని అప్పచెప్పాడు. అక్కడ కరువు వస్తే అది దయచేసి పంట అంతా సమకూర్చి అది దేశానికి ఎంత సేవ చేశాడు. దేశపు అన్న తుణికించాడు, తల్లిదండ్రులు తుణికించాడు. అక్కడికి తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆ ఊరు కరువు వచ్చింది. అక్కడ వాళ్ళు ఎంత నచ్చింది అక్కడ చేసి కాళ్ళతో వచ్చింది. నేను తుణికిరించేవాళ్ళు నీ కాళ్ళతో వస్తారని దేశాకరణ ఉంది. కనుక ఎవరైతే నమ్మకం ఉంటారో వాళ్ళు అభివృద్ధి పడతారో, ఎవరైతే నమ్మకం ఉంటారో మంచి పేరు తెచ్చుకుంటారు. దేశం మంచి పేరు తెచ్చుకున్నాడు. నమ్మకత్వం సంపాదించుకున్నాండి. దేశం నమ్మకత్వం. కానీ నేను ఏదో ఊళ్ళో ఏదో అమెరికాలో దుబాయ్లో ఎక్కడో పనిచేస్తున్నట్టు ఆ స్థలం నమ్మకత్వం వచ్చి పని చేయగలుగుతున్నావా? ఆఫీసు నమ్మకత్వం పనిచేస్తున్నావా? లేదా ఉన్న ప్రాంతం ఎక్కడ ఏదో పనిచేస్తే అక్కడ నమ్మకత్వం ఉండగలుగుతున్నావా? ఏసేపు ఎంత నమ్మకం ఉందా అంత అభివృద్ధి. ఫ్రమ్ బాటమ్ టు అప్, గుండెలోంచి ప్యాలెస్ వెళ్ళిపోయాడు. బాటమ్ టు ప్యాలెస్ అంటే అట్టడి నుంచి అక్కడ ప్యాలెస్లో వెళ్ళిపోయాడు. కనుక మన వ్యక్తిగత జీవితంలో మన దేవుడికి నమ్మకం ఉంటే, ప్రభువుకి నమ్మకం ఉంటే మన వ్యక్తిగత జీవితం మనం దీవించబడతాము, అభివృద్ధి పొందుతాము, గొప్ప పేరు వ్యక్తిగత నమ్మకంగా ఉండగలుగుతున్నామా? మంచిగా మన వ్యక్తిగత జీవితం మరి నమ్మకంగా ఉండగలుగుతున్నాం. ఈ జీవితం నమ్మకంగా ఉంటున్నాం. దేవుడికి నమ్మకం ఉండాలి, ప్రజలకి నమ్మకంగా ఉండాలి, దేశానికి నమ్మకంగా ఉండాలి. నువ్వు ప్రాంతంలో నమ్మకం ఉండాలి, నీ ఉద్యోగం నమ్మకంగా ఉండాలి, నీ పనిపాట్లు నమ్మకంగా ఉండాలి, భార్య భర్త నమ్మకం, అన్నదం నమ్మకంగా ఉండాలి. అక్కడ నమ్మకత్వం. మన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు దీవించబడి అభివృద్ధి ఉందంటే ముందు మన కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, వీధిలో నమ్మకస్తులు ఉండాలి, మరి ఊళ్ళో నమ్మకస్తులు ఉండాలి, మరి దేవునికి నమ్మకస్తులు ఉండాలి. దేవుడిని నమ్ముతున్నావు కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? దేవుడిని నమ్మే మంచిదే. మరి మంచి పొందా భాష పొంది దేవుడు నమ్ముకున్నాం. ప్రతివాడిని గుడికి వస్తున్నా వెళ్ళిపోతావు. కానీ నీ వ్యక్తిగత జీవితం దేవుడు నమ్ముతున్నాడా? నువ్వు దేవుడు నమ్ముకున్నావు మంచిదే. దేవుడు నమ్ముకుని గొప్పతనం కాదు, దేవుడు నిన్ను నమ్మాలి. నమ్ముతున్నాడా? వాళ్ళ మంచి నమ్మకం, మంచి దర్శనం నీ పిల్లగొడు కదా. దేవుడు తల రాబోతున్నాడు. నీ దగ్గర వచ్చాడైనా చనిపోయాడు, బాబు క్షమించాడు, స్వస్థపరిచాడు, చనిపోయే సమాచారం తిరిగి లేచాడు, మళ్ళీ తిరిగి వేసుకోవాలి, రాబోతున్నాడు. రాబోయే కాలం అనున్నాం. దేవుడు నిన్ను పర్లోకి తీసుకెళ్ళాక వస్తున్నాడు. కనుక మన వ్యక్తిగత జీవితం అది నమ్మకం మనప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. కనుక మన వ్యక్తిగత జీవితం నమ్మకం ఉంటావా? ప్రభు నా జీవితం నీకు నమ్మకం ఉంటున్నాయా? నిజమైన క్రైస్తవులు ఉంటున్నాయా? ప్రభు పెట్టిన ప్రభు మా ఇంటిలో ప్రభు మా అన్నదమ్ములు, మా అక్కచెలు, మా అత్తమ్మలు అందరూ కలిసి మా కుటుంబం యెహోషువ కుటుంబం, నేను నా ఇంటి వారిను నేను సేవించదు అని నమ్మకం ఉంటావా? దేవుడు రాకుండా నీ కుటుంబం ఎత్తబడాలి, నీ బిడ్డ ఎత్తబడాలి, రాకడికి సిద్ధపడతావా? అపనమ్మకం ఉంటావా? అపనమ్మకం అగ్ని ఉంటే పడకబడదు. నమ్మకస్తూ పర్వాలేదు చేర్చబడతాను. నీకు నీవే నమ్మకం ఇతరులని నమ్మకం ఉంటావు. దేవుని నమ్మకం ఉంటావు, ప్రభుకి నమ్మకం ఉంటావా? దేవజానికి నమ్మకం ఉంటావా? నీ భార్యకి, నీ బిడ్డకి నమ్మకం ఉంటావా? ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడే చేస్తూ ఉంటావు. నీ భార్యని నమ్మాలి, నీ అందరిని నమ్మాలి, ఎక్కడని నమ్మాలి, దేవుడిని నమ్మాలి, దేవజాన్ని నమ్మాలి, ప్రభుని నమ్మాలి. ప్రభు నువ్వు నమ్మని కాదు, ప్రభు నిన్ను నమ్మి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి వెళ్తావా? సిద్ధపడతావా? సోదరు నీ ప్రేమపూర్లు బతిమాతున్నాను, నేను చేతి పెట్టి నమస్కరించి బతిమాతున్నాను. ప్రభా నా జీవితంలో నేను ఏ పాప చేయకుండా, ఏ శాపం చేయకుండా నేను ఉంటాను ప్రభు. నువ్వు ఉంటే దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకాక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ సరిపడే గర్మంది జ్ఞానాస్థితి మనం చెల్లించుకుంటున్నా. ఈ సమయంలో నమ్మకత్వం బైబిల్ వాక్య ప్రకారంగా కొన్ని విషయాలు జ్ఞానం చేస్తాము. వీళ్ళని మాటలు అనేక ఉన్నారు. కనీసం మన దాన్ని మారుమస్ లేని వారు మారుమస్ పొందుకు సహాయం చేయండి. నేను పరిశుద్ధి లేని వారు పరిశుద్ధి పొందుకు సహాయం చేయండి. మీ రాకడికి నిండైన విశ్వాసులుగా తీర్చిదిద్దుబట్టుకు నిజమైన క్రైస్తవ జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. మీ రాకడ ఏర్పరచండి. చేసినప్పుడు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మొత్తం లేక దేవుని కృప, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ కృపా సన్నిధి మనందరికీ సలహా తోడే ఉన్నది కాక. ఆమేన్. మీ ఉన్నారు ఇట్లా మీ సోదరు బిషప్ జీ సుందరరావు గారు, రాజపేట అక్కడ ఏపీ ఇండియా
మరి ఈ యొక్క సజీవ సువార్తని కార్యక్రమం దేవుడు అంటున్నారు. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్ప దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్.